ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు టీడీపీ ఎలాగూ ఖచ్చితంగా ఎన్డీఏకే సపోర్ట్ చేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థులు కూడా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థికి ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలి అని చెప్పని సాక్షాత్తు రాజ్నాథ్ సింగ్ గారు స్వయాన ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థించారు. అంతవరకు ఓకే, బాగానే ఉంది. దీని మీద ఆయన కూడా కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్పింది ఏంటంటే తన పార్టీ మెంబర్స్ తో, అంటే బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంప్రదించి చెప్తాను అని చెప్పని ఆయన చెప్పాడు. ఇదే సందర్భంలో ఇప్పుడు ఒక చర్చ తెర మీదకి వచ్చింది. అంటే ఇటు వైసీపీ అభిమానుల్లో కొంతమంది కానీ, కాదు అన్నట్లయితే బీజేపీని వ్యతిరేకించేటువంటి రాహుల్ ఫాన్స్ అనేటువంటి పేరుతో కొంతమంది సోషల్ మీడియాలోనూ అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, తీవ్రంగా వైసీపీని వేధిస్తున్నటువంటి కూటమికి తన సత్తా ఏంటో చెప్పడానికి ఇది ఒక అవకాశం కాబట్టి ఖచ్చితంగా రేపు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ నిలబెట్టేటువంటి ఇండియా కూటమి నిలబెట్టేటువంటి అభ్యర్థికే మద్దతు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి, ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏకి మద్దతు ఇవ్వకూడదు అని చెప్తున్నారు. సరే, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది కనుక చూసినట్లయితే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలకు సంబంధించి ఎన్డీఏలో తను భాగస్వామి కాకపోయినా కూడా అంశాల వారి మద్దతు, అంటే జాతీయ ప్రయోజనాల కోసం కానీ విశాల ప్రయోజనాల కోసం కానీ కొన్ని అంశాల మీద మద్దతు ఇవ్వటం అనేటువంటిది చాలా స్పష్టంగా జరిగింది. ఇది అందరికీ కూడా తెలిసిందే. అయితే తదనంతర కాలంలో దానికి ఏమైనా మరి థ్యాంక్ఫుల్ గా వాళ్ళు వ్యవహరించారంటే అంటే లేదు, పూర్తిగా అధికారమే పరమావధిగా థ్యాంక్లెస్ గా జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరైతే ఖచ్చితంగా గర్హనీయమనే చెప్పాలి. ఏమిటి ఇది అన్నట్లయితే, అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక అపోజిషన్ పార్టీగాను లేకపోతే రూలింగ్ పార్టీగా ప్రత్యర్థి పార్టీని వ్యతిరేకించేటువంటి రీతిలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా యాక్సెప్టబులే, కానీ అన్డెమోక్రటిక్ గా, అప్రజాస్వామికంగా, అన్రూలీగా ఎన్ని కేసులు అంటే అన్ని కేసులు పెట్టడం, అత్యంత పాశవికంగా వైసీపీ వారి మీద దాడులు చేయటం, అకారణమైనటువంటి కేసులు, అన్యాయంగా అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ లేదా అని విస్తుపోయేటువంటి రీతిలో ఒక బార్బేరియన్ సంస్కృతిని ఈ యావత్ భారతదేశంలోనే గతంలో ఎన్నడూ చూడనటువంటి విధంగా, అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మేము ఎప్పుడూ చూడలేదని ఒక సీనియర్ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ లాంటి అనేక మంది సీనియర్లు అభిప్రాయపడినట్టుగా ఒక అరాచక పాలన సాగుతా ఉంది. ఇంత అరాచక పాలన సాగుతూ ఉంటే దీని గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనే చెప్పాలి. ఒక్క మాట కూడా దీని గురించి ఇది తప్పు, ఇది కాదు పరిపాలన, ప్రజలు మనకి ఎందుకు అధికారం ఇవ్వలేదు అని అటువంటి మాట, ఒక హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటిది ఏమీ చేసినట్టుగా కనిపించడం లేదు. తర్వాత యావత్ నేషనల్ మీడియా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద సాగుతున్నటువంటి దాష్టీకాలు, ఆయన కార్యకర్తల మీద కానీ ఆయన నాయకుల మీద కానీ జరుగుతున్నటువంటి అన్ని కూడా ఒకవైపు ప్రొజెక్ట్ చేస్తానే ఉన్నాయి. చేస్తుంటే ఇంత అన్రూలీగా సాగుతున్నటువంటి నేపథ్యంలో మాట్లాడకుండా ఇప్పుడు అవసరం వచ్చేసరికి మీ మద్దతు మాకు కావాలి అని చెప్పని సాక్షాత్ రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ ఫోన్ చేయటం అనేది ఒక ఇష్యూ. ఎస్, ఇంతవరకు ఒక పాయింట్ అయితే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూద్దాం. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవాళ ఓట్ చోరీ జరుగుతా ఉంది అని పెద్ద ఎత్తున గొంతెత్తి మాట్లాడుతున్నారు. అసలు ఓట్ చోరీ జరిగింది అని కనుక విశ్వసించినట్లయితే ముందుగా ఓట్ చోరీ జరిగిన రాష్ట్రం ఏది అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్. 12.5 ఓట్ చోరీ జరిగింది ఇక్కడ అని చెప్తా ఉంటే కూడా ఒక జాతీయ నాయకుడై ఉండి జాతీయ అంశాల మీద, అంటే ఒక నేషనల్ ఇంట్రెస్ట్ తో మాట్లాడేటప్పుడు జాతిలో ఒక అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అన్యాయాల గురించి మీకు జగన్మోహన్ రెడ్డి పడకపోయి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, వాళ్ళ ఒపీనియన్, వాటిని మీరు ఎందుకు రిప్రజెంట్ చేయలేకపోయారు? వాటి గురించి మాట్లాడాలి కదా, మాట్లాడలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తాజా తప్పిదం, అంటే వైసీపీకి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కానీ. ఇక సరే, ఎన్నికల వ్యవహారానికి వెళదాం. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ కూటమిలో జట్టు కట్టింది. కూటమిలో జట్టు కట్టిన తర్వాత ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి స్వయాన బంధువులైనటువంటి దగ్గర వాళ్ళైనటువంటి దగ్గుబాటి పురంధేశ్వర గారు లాంటి వాళ్ళు చాలా మాట్లాడారు. సరే, అది ఓకే. తదనంతర కాలంలో ఇటీవల పరిణామాలను కనుక చూసుకున్నట్లయితే ఇన్ని రకాల దాష్టికాలు, ఇంత పేటరీగిపోయేటువంటి అరాచకాల పట్ల ఒక విధంగా రాష్ట్ర బీజేపీలో కూడా చాలా మంది మౌనం వహిస్తున్నారు తప్ప, అంటే ఇదేమిటి అని ఖండించలేని స్థితి వాళ్ళకి లేదు.
లేదు, హెల్ప్లెస్ కండిషన్, కానీ మౌనం వహిస్తున్నారు అంతే. కానీ ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా వ్యవహరిస్తుంది ఎవరు? ఇదే చాలా కీలకమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన పార్టీ మీద జరుగుతున్నటువంటి దాష్టీకాలకు సంబంధించి అగ్నికి ఆజ్యం పోస్తున్నది రాష్ట్ర బీజేపీనా లేదా రాష్ట్ర కాంగ్రెస్ అన్నట్లయితే ఖచ్చితంగా మనకు వచ్చే సమాధానం రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలైనటువంటి పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు ఉన్నట్టుండి అర్జెంటుగా రావటం, వీళ్ళు ఒక అరాచక సంఘటన ఏదైనా జరిగిన వెంటనే దానికి నేనున్నాను మద్దతు అన్నట్టుగా ఒక ప్రకటన చేయటం, వెళ్ళటం. సరే, ఇంకా కొంచెం వెనక్కి వెళదాం. ఎన్నికలు జరిగిన సందర్భంలో సాక్షాత్తు ఆ పార్టీ అధినాయకుడు, ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక్క విమర్శ కూడా చేయలేదు అనేటువంటిది గమనార్హం. ఇది అప్పట్లో చర్చ కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఏమైనా సరే సంగతి చూడాలన్నట్టుగా, ఆ కుటుంబంలో కలహాలకు మరింత ఆజ్యం పోసినట్టుగా షర్మిలని పిసిసి అధ్యక్షురాలని తెలంగాణ నుంచి అర్జెంటుగా తీసుకొచ్చి పిసిసి అధ్యక్షురాలని చేయడం మాత్రమే కాకుండా, ఎన్నికల సమయంలో అంటే ఒక యుద్ధానికి వెళుతున్నటువంటి సందర్భంలో కర్ణుడికి ఏ విధంగా అయితే అన్ని వైపుల నుంచి శాపాలు చుట్టుముడతాయో, ఆ విధంగా తను కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి స్వయానా వెళ్లి చర్చలు జరిపి వాళ్ళ ఎజెండాని తన భుజానికి ఎత్తుకుని చాలా అతి దారుణంగా మాట్లాడటమే కాకుండా సభలు పెట్టి సింగిల్ ఎజెండా ఏమిటి అన్నట్లయితే ఎన్డీఏని కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిని విమర్శించడం కాదు, అక్కడ కేవలం సింగిల్ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయింది. ఆమె కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా ఆ పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ 3 నెలలకి 4 నెలలకి ఒకసారి వచ్చి చంద్రబాబు గురించి ఒక్క మాట మాట్లాడరు. జనరల్ గా ఎన్డీఏ గురించి కదా వాళ్ళు మాట్లాడాలి, ఒక్క మాట మాట్లాడకుండా బీజేపీ గురించి కూడా మాట్లాడ్డా ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఒక 4 డైలాగ్స్ వేసి పెడుతూ ఉంటాడు. రీసెంట్ గా కూడా జరిగింది అదే. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవటం అనేది సముచితంగా ఉంటుంది, సమంజసంగా ఉంటుంది. తర్వాత ఒకవేళ తను ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా గెలిచే అభ్యర్థి ఎవరు ఇక్కడ అన్నట్టయితే అనివార్యంగా మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి సముచితమైనటువంటి బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థే గెలుస్తాడు. ఎన్డీఏ అభ్యర్థే గెలవటం అనేది అలా ఉంచినట్లయితే తనకి మొదటి నుంచి తన పార్టీ పెట్టడానికి ముందు నుంచి తనని జైల్లో పెట్టినటువంటి పార్టీ, తన పార్టీ పెట్టిన తర్వాత తనని అనేక రకాలుగా వేధింపులకు గురి చేసినటువంటి పార్టీ, తన అధికారంలోకి వచ్చి సస్టైన్ అవుదాం అనుకుంటున్నటువంటి తరుణంలో ఏమైనా సరే కోసాలు కదపాల్సిందే అని చెప్పని అతి దారుణంగా వ్యక్తిగత దూషణలకి ఒక వెపన్ లాగా షర్మిలను ఉపయోగించినటువంటి పార్టీ ఏది అన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏ నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ గా ఉంటుంది అనేది ఈ పార్టీకి మీకే అర్థమై ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో కొన్ని ఎక్స్క్యూజెస్ ఉంటాయి. ఆ ఎక్స్క్యూజెస్ లో జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ వైఖరి ఏమో తెలియదు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో మరి గెలిచేటువంటి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి వ్యక్తికి ఓటు వేసే దిశగా నిర్ణయం తీసుకోవటమే కరెక్ట్ అవుతుంది. కాదు రెండిటికి కూడా మనం సమదూరంలో ఉండాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అనుకున్నట్లయితే వాళ్ళు ఓటింగ్ బాయ్కాట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.